ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాండి పెళ్లివారు వచ్చారు, పెళ్లి కొడుకు రాలేదేంటి? పంతులు గారు, పెళ్లి కొడుకు రాలేదు, వెనకాల వస్తున్నాడండి. ఈ అబ్బాయే పెళ్లి కొడుకండి. పేరయ్య గారు, అతను పెళ్లి కొడుకేంటి? తులసికి వాళ్లే ఎక్కువ. యాండి పెళ్లి కొడుకు అతనేంటండి? మీకు పేరయ్య ముందుగా ఫోటో పంపించలేదా? లక్ష్మి గారు ఏదో అంటున్నట్టున్నారు. అబ్బాయి ఫోటో ముందుగా పంపించుంటే. ఫోటో ఎందుకండి, ఏకంగా పెళ్లి కొడుకే వచ్చాడు కదా. అది కాదు పేరయ్య గారు. అమ్మా, మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. ఇంటికి మగ దిక్కు పెద్ద దిక్కు అన్నీ ఈయనే. నలుగురు అక్క చెల్లెళ్ళు, వాళ్ల పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ నెరవేర్చేసరికి కొంచెం వయసు పెరిగి కాస్త పొట్టా బట్టా వచ్చాయి. ఇకపోతే అబ్బాయికి సిటీలో సొంతిల్లు, సొంత ఊళ్ళో 50 ఎకరాల పొలాలు ఉన్నాయి. కట్న కానుకలు అవసరం లేదు. మీ సంతృప్తి కోసం ఎంతిచ్చినా తీసుకుంటాడు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మరి వయసు వ్యత్యాసం మంచిది కాదు కదా. లేదమ్మా, అది కూడా ఒక అందుకు మంచిదే. మాట వరుసకు అంటున్నాను, రేపు అటు ఇటు అయ్యి అబ్బాయి కాలం చేశాడనుకోండి, ఆస్తంతా అమ్మాయిదే కదా. లేవండి. ఎవరిని? మిమ్మల్ని అంటున్నాను, లేవండి పైకి. మాకు అల్లుడు కావాలి కానీ మాకు ఆస్తులు అక్కర్లేదయ్యా. ఏంటి పేరయ్య గారు, మంచి సంబంధం తీసుకురమ్మని నెల నెలా డబ్బులిస్తే ఇలాంటి సంబంధం తెస్తారా? నెల నెలా ఇస్తున్నారు కాబట్టి నేను మంచి సంబంధమే తీసుకొచ్చానమ్మా. మీరే వంకలు పెడుతున్నారు. ఎక్కువ మాట్లాడకండి. మీ మీదున్న గౌరవం తగ్గించుకోకండి. అది కాదు శ్రీనివాస్ గారు, ఇంటికొచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నారు. ఎలవయ్యా, వెళ్ళు, తీసుకెళ్ళు. రావయ్యా, పక్క వీధిలో మంచి సంబంధం ఉంది, అది చూపిస్తాను. ఈ సంబంధం కూడా బాల్చి దండేసినట్టే. ఇదొక సంబంధం ఏంట్రా? అలాంటి వారితో తులసికి ఎలా పెళ్లి చేస్తాం? అతనికేం తక్కువమ్మా? సొంత ఇల్లు, 50 ఎకరాల పొలం ఉందని చెప్తున్నారు కదా. ఆస్తులుంటే సరిపోతుందరా? ఈడు జోడు ఉండక్కర్లేదా? అత్తయ్య గారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి సంబంధాలు దొరకాలంటే అదృష్టం రాతా ఉండాలి. ఏమా, నువ్వు హరీష్ ఈడు జోడు కారా అమ్మా? అన్నిటినీ చూసుకునే కదా ఈ పెళ్లి చేసుకున్నారు. నానా, నా తలరాతలో తను రాసి పెట్టుంది, అందుకే మా ఇద్దరికి పెళ్ళయింది. కానీ తులసికి పెళ్లి రాత లేదు కదా. పైగా కుజదోషం ఒకటి. ఏం మాట్లాడుతున్నావురా? అది నీ చెల్లెలరా? నా చెల్లెలు కాబట్టి చెప్తున్నానమ్మా. దానికి జన్మలో పెళ్లి కాదు. ఒకవేళ ఏదైనా పెళ్లి సెట్ అయినా వాడు పోతాడు. శ్రీకాంత్ కూడా అలాగే పోయాడు కదా. పోతూ పోతూ ఈ పిల్లని అంటగట్టెళ్ళాడు. మరి తాను దూర సందు లేదు కానీ మెడకొక డోల్ అన్నట్టు తులసికి పిల్లో తోడు. వదినా, అభం శుభం తల్లిని ఖుషి పాపను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?
ఎందుకంటే నీతో పాటు ఆ పిల్లను కూడా మేం పోషిస్తున్నాం కాబట్టి. రేయ్, అది చిన్న పిల్లరా, అది ఎంత తింటుందిరా? దానికి కూడా లెక్కలేస్తున్నారా? నాన్న, కష్టపడి సంపాదించిందంతా ఖర్చులుంటాయి కదా అని పక్కన పెడుతున్నాం. మీరేమో దీని పెళ్లి కోసమని ఆ పేరయ్య కోసం ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పేరయ్య సంబంధాలు తీసుకురారు కదరా. పేరయ్య తీసుకొచ్చిన సంబంధం మీరు ఓకే చేస్తున్నారా? వంకలు పెడుతున్నారుగా. రే హరీష్, నువ్వు నీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. తులసి కూడా అదే కోరుకుంటుంది కదరా. కోరికుంటే సరిపోదత్తయ్య, రాత కూడా ఉండాలి. రాత 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 కంటికి కనిపించిన నా తలరాత గురించి ఎన్నిసార్లు మాట్లాడతారు? బయట వాళ్ళు అన్నట్టు మీరు కూడా అమ్మా నాన్నలు అంటున్నారే, వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అనే మనుషులు మారినా వినే మాటలు అవేగా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదమ్మా. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. లేదమ్మా, మీకు దండం పెడతాను, దయచేసి ఇంకెప్పుడు అమ్మ నాన్నల ముందు ఇలా మాట్లాడకండి. నా పెళ్లి కోసం, నా చూపుల కోసం డబ్బు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అనే నా తల రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఊరుకో లక్ష్మి, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. డోంట్ డిస్టర్బ్ మీ. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది.